పార్టీ లైన్ ఎవరు దాటినా సహించేది లేదని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. టీడీపీ తిరుపూరు విభేదాలకి కారణమైన ఇరువురు నేతలు ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గొలికపూడి శ్రీనివాసరావులతో తాను కూడా మాట్లాడుతున్నానని స్పష్టం చేశారు. టీడీపీ నేతలకి సంబంధించిన తిరుపూరు విభేదాలపై చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత కూడా పరిస్థితి చక్కబడకపోతే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు క్రమశిక్షణ కమిటీ ఈ విషయాన్ని ఇరువురు నేతలకి చెప్పాలని సూచించారు. టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్టీకి సంబంధించిన పలు కీలక అంశాలపై అధినేత చర్చించారు. అనంతరం పార్టీ నేతలతో తిరుపూరు విభేదాల గురించి మాట్లాడారు. ఈ నేపథ్యంలో తిరుపూరు వివాదాన్ని పార్టీ క్రమశిక్షణ కమిటీకి చంద్రబాబు అప్పగించారు. ఎంపీ కేశినేని, ఎమ్మెల్యే గొలికపూడి శ్రీనివాసరావులని పిలిపించి మాట్లాడాలని ఆదేశాలు జారీ చేశారు. ఇరువురి అభిప్రాయాలను ఒక లేఖ రూపంలో తనకు ఇవ్వాలని ఆదేశించారు. తాను లండన్ పర్యటన నుంచి వచ్చిన తర్వాత ఇరువురిని పిలిపించి మాట్లాడతానని అధినేత స్పష్టం చేశారు. ఇక సోషల్ మీడియాలో వైసీపీ నెగిటివ్ ఫేక్ ప్రచారం చేస్తుందని చంద్రబాబు దృష్టికి పార్టీ నేతలు తీసుకువచ్చారు. ఈ విషయంపై నిజాలు ఏమిటో ప్రజలకు టీడీపీ శ్రేణులు వివరించాలని చెప్పారు. అవసరమైతే సోషల్ మీడియాలో ఈ విషయంలో అవగాహన ఉన్న వారిని తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. అయితే వచ్చే వారం తర్వాత నుంచి వారంలో ఒక్కరోజు మొత్తం టీడీపీ కేంద్ర కార్యాలయంలోనే ఉండాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా తాను లండన్ పర్యటన ముగించుకొని వచ్చిన వెంటనే టీడీపీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కమిటీలను నియమిస్తానని చెప్పుకొచ్చారు. జాబితాలు సిద్ధంగా ఉన్నాయని, వాటిని తీసుకొని రావాలని టీడీపీ ఏపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంపై తాను 1 గంట సమయం కేటాయిస్తే చాలని చెప్పుకొచ్చారు. మోంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు ఎమ్మెల్యేలు నవంబర్ 2వ తేదీన మళ్లీ వెళ్లాలని సీఎం ఆదేశించారు. పంటల నష్టం అంచనా సరిగ్గా జరిగిందా లేదా అనే అంశంపై టీడీపీ నేతలు అధ్యయనం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు.